కొలువుల జాతరట నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం 20,000 పోస్టుల భర్తీకి అవకాశం నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది నిన్న అంబేద్కర్ జయంతి రోజు నుంచి అమలు తేదీగా 14/4/2025ను ఖరారు చేశారు అంతకుముందు ప్రకటనలకు వర్తించదట అంటే అంతకుముందు ఏవైతే నోటిఫికేషన్లు వచ్చాయో వాటికి ఇది వర్తించదట ఈ నోటిఫికేషన్లు కొత్తగా వచ్చినాయి ఏమున్నా ఏం లేవు కదా సో ఇప్పుడు కొలువులు వేస్తారట మరి ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు కదా బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు కదా మరి ఇప్పుడు ఈ వారం 10 రోజులుగా బలంగా కొట్లాడి అది 9th షెడ్యూల్లో పెట్టిస్తారా లేకపోతే కేంద్రం మీద ఒత్తిడి పెంచి ఏ రకంగా చేస్తారో చేసి ఆ అంశాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు అది కూడా అమలు జరగాల్సిన అవసరం ఉంది కదా రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది టీజీపీఎస్సీ పోలీస్ గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులు భర్తీ చేయబోతుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది వివిధ విభాగాల వారి ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయబోతున్నది దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయట 20,000 పోస్టులు రాబోతున్నాయట ఎక్కడుంది ఇది ఇగో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏమైంది జాబ్ క్యాలెండర్ ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టబోతున్నది 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించబోతున్నారు కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోని దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నాయి కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కు చేరినట్టుగా తెలిసింది మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులు ప్రభుత్వం గుర్తిస్తోంది గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు కూడా భారీగానే ఉన్నాయి గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మారిపోయినాయి దాని మీద పెద్ద పోరాటమే నడిచింది గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలో కూడా భారీగా ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పుడు ఈ డిఎస్సి కూడా వేయాల్సిన అవసరం ఉంది జంబో డిఎస్సి అన్నారు మీరు గతంలో కేసీఆర్ ఇచ్చిన 5,000 నోటిఫికేషన్కి అదనంగా ఇంకొక 5,000 ఏమో పెంచినట్టున్నారు 5,000 6,000 మరి మీరు జంబో డిఎస్సి అన్నారు అప్పుడు కూడా పెద్ద గొడవ జరిగింది సో ఇప్పుడు ఆ డిఎస్సి కూడా వేయాల్సిన అవసరం ఉన్నది చూడాలి మరి ఎన్ని ఉద్యోగాలు ఏంది కథ అనేది ఏం ఉద్యోగాలు వేసినా ఎన్ని వేసినా మొత్తం ఉన్న నిరుద్యోగ యువకులకు సంబంధించిన దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది కొంత పర్సంటేజ్ మాత్రమే ప్రభుత్వము ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన చేయాలి రెండోది అందులో కూడా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం అట్లయితేనే పేద ప్రజలకి బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆ గ్రూప్ 1 వాల్యుయేషన్ మీద పెద్ద లొల్లి నడుస్తున్నది సరిగ్గా దిద్దలేదు తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే అవును నిజమేనేమో అనిపిస్తున్నది నిజమే కావచ్చు అనిపిస్తున్నది గవర్నమెంట్ నుంచి అయితే ఇంతవరకు అసలు రియాక్షనే లేదు